My dear friends and leaders, welcome to our channel Way to Dream Plan Your Success. A very good morning to all. Friends, thank you very much for all your comments and support and likes. ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, క్రిల్ ఆయిల్ ఈ పేరు ఇప్పుడు చాలా మంది వింటున్నారు. హార్ట్ హెల్త్ కోసం అంటారు, బ్రెయిన్ హెల్త్ కోసం అంటారు, జాయింట్ పెయిన్ కి మంచిది అంటారు. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న మనందరం అడగాలి. క్రిల్ ఆయిల్ నిజంగా హెల్తీ సప్లిమెంటా కాదా? లేదా అందరికి ఇది సూట్ అయిద్దా కాదా? ఎందుకంటే సప్లిమెంట్ అందరికీ ఒకేలా వర్క్ అవ్వదు. ఈ వీడియోలో నేను విస్టేజ్ ప్రైమ్ క్రిల్ ఆయిల్ గురించి ఇది ఏమిటి? దీని హెల్త్ బెనిఫిట్స్ ఏమిటి? ఎవరు వాడవచ్చు? ఎవరు తప్పకుండా అవాయిడ్ చేయాలి? ఎలా వాడాలి? సరైన విధానం మీకు అన్నిటిని క్లియర్, హానెస్ట్ అండ్ బ్యాలెన్స్డ్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదేటువంటి ప్రమోషన్ కాదు, ఫియర్ కాదు, ప్యూర్ అవేర్‌నెస్ కోసం మాత్రమే. యెస్. వాట్ ఈస్ విస్టేజ్ ప్రైమ్ క్రిల్ ఆయిల్? విస్టేజ్ ప్రైమ్ క్రిల్ ఆయిల్ అనేది అంటార్కిటిక్ క్రిల్ అనే చిన్న సముద్రపు జీవి నుంచి తీసిన ప్రీమియం ఒమేగా 3 డైటరీ సప్లిమెంట్. ఇది ఫిష్ ఆయిల్ లాంటి సప్లిమెంటే కానీ కొన్ని ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. క్రిల్ ఆయిల్‌లో ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అవి ఈపీఏ అండ్ డీహెచ్ఏ, ఎకోసాపెంటోయిక్ యాసిడ్ అండ్ డోకోసాహెక్సానోయిక్ యాసిడ్, ఫాస్ఫోలిపిడ్ ఫామ్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ నేచురల్ యాంటీ ఆక్సిడెంట్ అయిన ఆస్టాజాంథిన్ ఉంటాయి. ఇది మెడిసిన్ కాదు, డిసీజ్ క్యూర్ కాదు అండ్ బ్యాలెన్స్‌డ్ డైట్‌కి న్యూట్రిషనల్ సపోర్ట్‌గా మాత్రమే పనిచేస్తుంది. నౌ వై క్రిల్ ఆయిల్ ఈస్ డిఫరెంట్? యెస్. సాధారణ ఫిష్ ఆయిల్‌లో ఒమేగా 3 ట్రైగ్లిజరైడ్ ఫామ్‌లో ఉంటుంది. కానీ క్రిల్ ఆయిల్‌లో మాత్రమే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫాస్ఫోలిపిడ్ ఫామ్‌లో ఉంటాయి. దీనివల్ల అబ్జార్ప్షన్ కొంత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. డైజెస్ట్ చేయడం కొందరికి చాలా ఈజీ అవుతుంది. ఫిషీ స్మెల్ గాని, అలాగే బర్బ్స్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే కొంతమంది ఫిష్ ఆయిల్ కంటే క్రిల్ ఆయిల్ బెటర్ టాలరేట్ చేస్తారు. దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దామా? ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన భాగం క్రిల్ ఆయిల్ బెనిఫిట్స్. నంబర్ 1, హార్ట్ హెల్త్ సపోర్ట్. క్రిల్ ఆయిల్‌లోని ఈపీఏ అండ్ డీహెచ్ఏ హార్ట్ హెల్త్‌కి అత్యంత అవసరం. ఇవి ట్రైగ్లిజరైడ్స్ బ్యాలెన్స్ చేయడంలో, గుడ్ కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ సపోర్ట్ చేయటంలో, బ్లడ్ వెసల్ ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయడంలో న్యూట్రిషనల్ సపోర్ట్ ఇస్తుంది. అందుకే క్రిల్ ఆయిల్‌ని కార్డియోవస్కులర్ వెల్‌నెస్ సపోర్ట్ సప్లిమెంట్ అని పిలుస్తారు. ఇది బీపీ మెడిసిన్ కాదు. కొలెస్ట్రాల్ టాబ్లెట్‌కి రీప్లేస్‌మెంట్ కాదు. కేవలం న్యూట్రిషనల్ సపోర్ట్ మాత్రమే. నంబర్ 2, బ్రెయిన్ అండ్ మెమరీ సపోర్ట్. మన బ్రెయిన్ సెల్స్ మెంబ్రేన్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. క్రిల్ ఆయిల్ మెమరీ, ఫోకస్, కాన్సంట్రేషన్, మెంటల్ క్లారిటీ మెయింటైన్ చేయటంలో సపోర్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఐటీ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్, స్ట్రెస్‌ఫుల్ జాబ్స్ చేసేవాళ్ళు, లాంగ్ వర్కింగ్ అవర్స్‌లో ఉండేవాళ్ళు, వారికి ఒమేగా 3 ఇంటేక్ చాలా 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 అవసరం. నంబర్ 3, జాయింట్ అండ్ ఇన్‌ఫ్లమేషన్ సపోర్ట్. క్రిల్ ఆయిల్‌లో ఇందాక అనుకున్నట్టు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అలాగే ఆస్టాజాంథిన్ ఉండడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ బ్యాలెన్స్ అవ్వడము, జాయింట్ స్టిఫ్‌నెస్ సపోర్ట్, మూవ్‌మెంట్ కంఫర్ట్ లాంటివి సపోర్ట్ అవుతాయి. మిడ్ జాయింట్ డిస్కంఫర్ట్ ఉన్నవారికి సపోర్టివ్ సప్లిమెంట్‌గా ఉపయోగపడవచ్చు ఇది. నంబర్ 4, స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్. ఆస్తాజాంథిన్ అనేది ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్‌లో ఒకటి. ఇది సెల్ డ్యామేజ్ తగ్గించడంలో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కంట్రోల్‌లో, ఏజింగ్ ప్రాసెస్ స్లో చేయడంలో సపోర్ట్ చేస్తుంది. ఇదే క్రిల్ ఆయిల్‌కి ఫిష్ ఆయిల్ మీద ఉండే మేజర్ అడ్వాంటేజ్. నంబర్ 5, బెటర్ అబ్జార్ప్షన్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫాస్ఫోలిపిడ్ ఫామ్‌లో ఉండడం వల్ల బాడీ ఒమేగా 3ని ఈజీగా యుటిలైజ్ చేస్తుంది. డైజెస్టివ్ డిస్కంఫర్ట్ ఛాన్స్ తక్కువ. లోయర్ డోసేజ్‌లో కూడా ఎఫెక్టివ్ సపోర్ట్ ఇచ్చే బెనిఫిట్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం. ఒక క్లారిటీ చూద్దాం. ఎవరికి బెస్ట్ సూట్ అవుతుంది ఈ క్రిల్ ఆయిల్ అనేది? డియర్ ఫ్రెండ్స్, విస్టేజ్ ప్రైమ్ క్రిల్ ఆయిల్ బెస్ట్ సూట్ అవుతుంది ఎవరికంటే ఒమేగా 3 రిచ్ ఫుడ్ తక్కువగా తినేవారికి,
హార్ట్ హెల్త్ మెయింటైన్ చేయాలనుకునే అడల్ట్స్‌కి, మెంటల్లీ డ్యామేజింగ్ జాబ్స్ చేసేవారికి, మైల్డ్ జాయింట్ స్టిఫ్‌నెస్ ఉన్న మిడిల్ ఏజ్ పీపుల్‌కి, ఫిష్ ఆయిల్ డైజెస్ట్ అవ్వని వారికి, జనరల్ వెల్‌నెస్ ఇంప్రూవ్‌మెంట్ కోసం చూసే వారికి ఇది బాగా పనిచేస్తుంది. ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ రిమైండర్ ఏంటో తెలుసా? క్రిల్ ఆయిల్ అనేది ఎక్సర్‌సైజ్ రీప్లేస్ చేయదు. హెల్తీ డైట్ రీప్లేస్ చేయదు. మెడిసిన్ రీప్లేస్ చేయదు. లైఫ్ స్టైల్ కరెక్ట్‌గా ఉంటే సప్లిమెంట్ రిజల్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అవేర్‌నెస్ పార్ట్. ఎవరు వాడకూడదు. నంబర్ 1 సీ ఫుడ్ ఆర్ షెల్ ఫిష్ అలర్జీ ఉన్న వాళ్ళకి. క్రిల్ షెల్ ఫిష్ ఫ్యామిలీకి చెందింది. సీ ఫిష్ అలర్జీ హిస్టరీ ఉన్న వారికి స్కిన్ ర్యాషెస్, స్వెల్లింగ్, బ్రీతింగ్ డిఫికల్టీ రిస్క్ ఉండొచ్చు. డాక్టర్ అడ్వైస్ లేకుండా అవాయిడ్ చేయటం మంచిది. నంబర్ 2 బ్లడ్ థిన్నర్స్ మెడిసిన్స్ వాడుతున్నవారు. క్రిల్ ఆయిల్ న్యాచురల్ బ్లడ్ థిన్నింగ్ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది. ఆల్రెడీ ఆస్పిరిన్ గాని, వార్ఫరిన్ గాని, క్లోపిడోగ్రిల్ లాంటివి వాడుతున్న వారిలో బ్లీడింగ్ రిస్క్ ఇంక్రీజ్ అవ్వచ్చు. కాబట్టి మెడికల్ సూపర్విజన్ మ్యాండేటరీ. నంబర్ 3 వెరీ ఇంపార్టెంట్ సర్జరీ ప్లాన్‌లు ఉన్నవారు. సర్జరీకి ముందు 10-14 రోజులు క్రిల్ ఆయిల్ గాని, ఫిష్ ఆయిల్ గాని, ఒమేగా 3 సప్లిమెంట్స్ కానీ అవాయిడ్ చేయాలని డాక్టర్ అడ్వైస్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. నంబర్ 4 ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైమ్. ఈ స్టేజ్‌లో హార్మోనల్ సిస్టమ్ సెన్సిటివ్‌గా ఉంటుంది. సప్లిమెంట్స్ సెల్ఫ్ స్టార్ట్ చేయడం సేఫ్ కాదు. డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత మాత్రమే చేయాలి. నంబర్ 5 డైజెస్టివ్ సెన్సిటివిటీ ఉన్నవారు. కొంతమందిలో గ్యాస్ గాని, బ్లోటింగ్, నాసియా, లూజ్ మోషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సింప్టమ్స్ వస్తే స్టాప్ చేసి అడ్వైస్ తీసుకోవాలి. ఇప్పుడు హౌ టు యూజ్ క్రిల్ ఆయిల్. జనరల్ యూసేజ్ అవేర్‌నెస్ కోసము క్రిల్ ఆయిల్‌ని సాధారణంగా భోజనంతో పాటుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎంప్టీ స్టమక్‌తో తీసుకోకూడదు. అలాగే డైలీ సేమ్ టైంకి మెయింటైన్ చేయాలి. రోజుకి 1 లేదా 2 క్యాప్సూల్స్ భోజనంతో పాటుగా తీసుకోవాలి. మొదట ఒక క్యాప్సూల్‌తో స్టార్ట్ చేసి దాని ఎఫెక్ట్ అబ్జర్వ్ చేసిన తర్వాత 2 క్యాప్సూల్స్‌కి షిఫ్ట్ అవ్వచ్చు. మరి ఎంతకాలం వాడాలి? మినిమమ్ 8-12 వారాలు వాడి చూడాలి. కంటిన్యూయస్ ఇయర్ అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా వాడవలసిన అవసరం లేదు. 2, 3 మంత్స్ యూజ్ చేసి, బ్రేక్ చేసి, రివ్యూని టెస్ట్ చేసుకోండి. ఒక అందరికి ఉండే సహజమైన మిత్ ఏంటంటే, నేచురల్ కాబట్టి అందరికీ సేఫ్ అనుకోవటము, ఫిష్ ఆయిల్ అండ్ క్రిల్ ఆయిల్ సేమ్ అనుకోవటము, సప్లిమెంట్ కదా! ఇది మెడిసిన్ అనుకోవటం, ఇవన్నీ గూడా ఫాల్స్ అజంప్షన్. ఫైనల్‌గా వెస్టేజ్ ప్రైమ్ క్రిల్ ఆయిల్ అనేది ప్రీమియం ఒమేగా 3 సప్లిమెంట్ హార్ట్, బ్రెయిన్, జాయింట్ వెల్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. బెటర్ అబ్జార్ప్షన్ అడ్వాంటేజ్ ఉంటుంది. నేచురల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ అలర్జీ ఉన్నవారికి కాదు, బ్లడ్ థిన్నర్ వాడేవారికి కాదు, ప్రెగ్నెన్సీ అండ్ సర్జరీ టైమ్‌లో కాదు. రైట్ పర్సన్‌కి రైట్ డోస్‌లో రైట్ అవేర్‌నెస్‌తో అప్పుడే సప్లిమెంట్ బెనిఫిట్ కనిపిస్తుంది. వెస్టేజ్ ప్రైమ్ క్రిల్ ఆయిల్ మీకు సూట్ అవుతుందో లేదో చెక్ చేసుకొని వాడటం చాలా మంచిది. ఇలాంటి జెన్యూన్ బ్యాలెన్స్‌డ్ హెల్త్ అవేర్‌నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ డే టు డ్రీమ్ ప్లాన్ యువర్ సక్సెస్‌ని సబ్స్క్రైబ్ చేయండి. హెల్త్ అంటే హైప్ కాదు. కరెక్ట్ అండర్‌స్టాండింగ్ కావాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్.